నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీకి రాజకీయం చేయడానికి బహుశా ఇంకేం దొరకట్లేదు అనుకుంటా. నిన్న ఒక విమాన ప్రమాదం భారతదేశంలో జరిగింది. దాన్ని ఎంతలా అంటే వీళ్ళ రాజకీయం, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన విమానయాన శాఖ మంత్రి అనమాట. ఆయన టార్గెట్ చేస్తూ ఆయన ఏదో రీల్స్ చేసుకుంటున్నాడని, ఆయన ఏదో రెజిగ్నేషన్ చేయాలని అంటే రిజైన్ చేయాలని చెప్పేసి అసలు ఒక రకమైన ప్రచారం అనమాట, మాటల దాడి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఏమైనా విమానాన్ని తోలినారా, లేదంటే దానికి వెళ్ళే డైరెక్షన్స్ ఇచ్చినారా, ఏం చేసినారు? ఆయన ఒక మినిస్టర్. సో ఆ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఏ కంట్రీలో ఎక్కడైనా విమానాలు తెప్పించాలని తెప్పిస్తుంది, లేదంటే దానికి సంబంధించి ఏదైనా మాట్లాడంటే మాట్లాడుతుంది. అదేవిధంగా ఎక్కడైనా విమానాశ్రయాలు పెట్టాలంటే పెట్టి అలా చేస్తుంది. ఇవన్నీ కూడా మంత్రిత్వ శాఖ చేస్తూ ఉంటుంది. కానీ నడిపేది, కిందకి టేక్ ఆఫ్ అయ్యేది, ల్యాండింగ్ అయ్యేది అన్నీ ఎట్లా చూసుకుంటాడు? ఆయన ఒక మనిషి కదా. అసలు ఎంత దారుణం అంటే, చివరాఖరికి ఆయన బయటకు వచ్చి ఆయన బాధపడుతూ మాట్లాడేటువంటి పరిస్థితి. మా తండ్రి గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు. ఆయన ఒక ప్రజానాయకుడు, ఆయనకి చాలా మంచి పేరు ఉంది రామ్ నాయుడు గారికి. ఆయన ఒక ప్రజానాయకుడు, అలాంటి వ్యక్తి కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు. ఆ బాధ ఏంటనేది నాకు తెలుసు. ఎవరు కూడా ఇలాంటి మరణాన్ని కోరుకోరంటే, అసలు ఆయన మీద ఏ స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే అతి దారుణం అనమాట. అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్నటువంటి 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రం మృత్యుంజయుడిగా నిలిచారు. ఇక విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్లడంతో 33 మంది మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేసినారు. గడిచిన 2 రోజులుగా భారంగా గడిచిందని, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు ప్రత్యేకంగా తెలుసని చెప్పేసి తన బాధను వ్యక్తం చేయడం అయితే జరిగింది. నాకు బాధితులు బాగా తెలుసు. నా తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే నేను సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాను. ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. గుజరాత్ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. వీలైనంత సహాయక చర్యలు గుజరాత్ ప్రభుత్వం వెంటనే చేపట్టిందని తెలియజేశారు. పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెడికల్ ఫోరెన్సిక్ టీంలు పాటు ఐదుగురితో ఏఐబి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బ్లాక్ బాక్స్ ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, అందులో ఉన్న సమాచారం కీలకంగా మారబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్లాక్ బాక్స్ లో ఉన్నటువంటి సమాచారం రాబో రోజుల్లో కీలకమని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో కమిటీ కూడా వేశామని, హోంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, గుజరాత్ అధికారులు, పోలీస్ కమిషనర్ అహ్మదాబాద్, అదేవిధంగా స్పెషల్ డైరెక్టర్ ఐబీని ఈ కమిటీలో నియమించినట్లుగా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది పరిస్థితి. ఆయన తన బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పుడూ కోరుకునేది కాదు. అసలు ఫ్లైట్ అంత ఈజీగా అయితే క్రాష్లు కావు, కానీ అక్కడ ఏం జరిగింది ఏందనేది తెలియదు. మొత్తానికి ఏందో చూడాలి. ఆయనకి సంబంధించి ఆయన చాలా మంచి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. ఆయన అవినీతి మచ్చలు, అవినీతి కేసులు, రచ్చ రగడ, ఒకటి గురించి అడ్డగోలుగా మాట్లాడడం, కారు కూతలు వేయడం, అలాంటి ఏమీ ఉండనటువంటి వ్యక్తి. వెల్ సబ్జెక్ట్, వెల్ మేనర్డ్ పర్సన్. సో అలాంటి వ్యక్తిని కూడా రాజకీయాల్లో ఎంత మంచి వ్యక్తినైనా దిగజార్చే విధంగా కామెంట్లు చేసేయచ్చు. చాలా ఈజీగా చేసేస్తారు అనమాట. దాని ప్రత్యక్ష ఉదాహరణ రామ్మోహన్ నాయుడు గారు.